ఎందుకు ఎంతసేపు అయింది? ఏమన్నా జ్యూస్ అన్నా పోసారా? నోట్లోని జ్యూస్ పోయలేదు, భోజనం పెట్టలేదు, ఏం పెట్టలేదు. పెళ్ళి అవ్వలేని అమ్మాయిలు ఇంటర్వ్యూకి వచ్చారనుకో, ఇంత కొడుకు డైరీ మిల్క్ వరుసగా డైరీ మిల్క్ ఇస్తారా, బిస్కెట్లు ప్యాకెట్లు ఇస్తారో. అబ్బో చాలా ఉన్నాయి ఈ దగ్గర. నిజం? మాకెవరో డైరీ మిల్క్లు ఏం మేము తినమా? గుండె పోసిస్తా అండి. ఎందుకు ఉండేందుకు? తింటామా పెడతామా? అంతకన్నా గొప్పది నిజం చెప్పండి. మీరు పెళ్ళి అవ్వలేని అమ్మాయిలకు డైరీ మిల్క్ ఇచ్చారు కానీ నాకు ఏ రోజైనా ఇచ్చారా మీరు? దెబ్బేశారే. ఇచ్చారా మీరు? నిజమే కదా? నేనేం చెప్పాలబ్బా? ఏం చెప్తాను? నిజమే, ఒప్పుకోండి. మీరు ఒప్పుకోవాల్సిందే. అది ఇంటర్వ్యూలో సుధీర్ గారి చేత మాటలు రానివ్వకుండా చేసిన శ్రీదేవి పెట్టుకొని తమ్మేలు. నాకు మాటలొచ్చు. నిజంగా ఒక్కసారి కూడా నాకు ఒక చాక్లెట్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సరే కనీసం వచ్చేంత సేపు అయింది, జ్యూస్ అన్న ఇచ్చారా? కనీసం అది కూడా ఇవ్వలేదు. ఒక్క నిమిషం, పోయినసారి వచ్చినప్పుడు తినేసి వెళ్ళండి అన్న. ఏమెట్టారు? పప్పు సారుని అప్పడమోనే. ఆ పప్పు సారు అప్పడం మా ఇంట్లో వండుకోలేము. రాకరా గోదావరి నుంచి వచ్చానా, అదేదో హైదరాబాద్ బిర్యానీయో లేకపోతేనేమో చికెన్ ముక్కలో మటన్ ముక్కలో పిస్సో ఏదో వండించారా? ఏం వండించలేదు. పప్పు సారు పోసేసి తినండి శ్రీదేవి గారు అంటున్నారు. అంతటి పప్పు సారు మాకు మేము వండుకోలేమేంటి? లేదు